24 ఏళ్ల వయసు కుర్రోడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. 24 ఏళ్ల వయసు కుర్రోడు ఆల్కహాల్‌కి అడిక్ట్ అయ్యాడంట. 24 ఏళ్ల వయసు కుర్రోడు ఈరోజు లైఫ్‌లో ఏమీ సాధించకుండా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట. యెస్, ఇలా ఎన్నో వినుంటాం. ఈరోజు అలాంటి 24 ఏళ్ల కుర్రోడిని మీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కానీ ఒక చిన్న చేంజ్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 15కు పైగా స్టేట్స్ మన ఇండియాలో. అలానే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 500కు పైగా రోజులు. అలానే ఈరోజు 32,000 కిలోమీటర్లు. ఇంతకీ ఏంటి స్టోరీ అంటే, ఈరోజు వీటిని మనం ఒక ట్రైన్‌లో, ఒక బస్‌లో తిరగడమే, ట్రావెలింగ్ చేస్తేనే అరగంట, గంట, ఒక పూట మనం అలిసిపోతాం. కానీ ఈరోజు అలా కాకుండా ఇండియాలో మన తెలుగువాడు ఈరోజు 32,000 కిలోమీటర్లు సైకిల్ మీద తిరగడం మామూలు విషయం కాదు. అలానే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అటెంప్ట్ చేశాడు. మరి ఈరోజు వీటన్నిటితో పాటు లాస్ట్‌లో ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదే ఒక యాక్సిడెంట్. యెస్, ఈ జర్నీ మొత్తంలో ఒక యాక్సిడెంట్ వల్ల ఈరోజు తన లైఫ్‌లో ఏదో అచీవ్ చేయాలనుకుంది, బ్రేక్ పడింది. కానీ జస్ట్ బ్రేక్ బాస్ అది. అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు మళ్ళీ తన యాత్రని మొదలు పెట్టబోతున్నాడు. మరి అవన్నీ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఆ 24 ఏళ్ల కుర్రోడిని ఇక్కడికి ఎందుకు పిలిచానో ఒకే ఒక మాట చెప్తాను. ఇందాక నేను అన్నాను, సూసైడ్లు కావచ్చు, హార్ట్ అటాక్లు కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, ఇలా ఎన్నో జరుగుతున్న ఈ సమాజంలో ఈ రోజుల్లో యాజ్ అ సైకాలజిస్ట్గా నేను తనతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎందుకు బ్రదర్ నువ్వు ఇలా అసలు స్టార్ట్ చేసావంటే తను చెప్పింది ఒకే ఒక మాట, మనుషులతో ఉండడం కంటే నేచర్తో ఉండడం ఎందుకో ఇష్టం అన్నయ్య. మరి ఆ నేచర్ని నేను వీలైనంత వరకు పెంచడానికి ఈ రోజు వరకు ఇప్పటి వరకు నేను వెళ్ళిన ప్రతి ఒక్క నా 32,000 కిలోమీటర్లో మొక్కలు నాటుకుంటూ వెళ్ళాను అన్న మాటకి నేను ఫిదా అయిపోయాను. మరి ఈరోజు అటువంటి వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేయకపోతే లైఫ్లో నిజంగా మీరు నేను ఏదో మిస్ అవుతామని ఖచ్చితంగా ఈ రోజుని ఆ వ్యక్తిని మన స్టూడియోకి తీసుకొచ్చేసాను. మరికి లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. వెల్కమ్ టు అవర్ 360 టాక్స్ మిస్టర్ చైతన్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చైతన్య, 22 ఏళ్లకే ఇలా సైకిల్ మీద ఇండియా మొత్తం యాత్ర చెయ్యాలి అని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అండ్ అది కూడా సైకిల్ ఎందుకు అవ్వాలి? నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇండియా మొత్తం అసలు ఎప్పుడు మనం బుక్స్లో చదివేదే మనం ఇండియా అనుకుంటాం. కల్చర్స్ కానీ ఎక్కడా లేని, వరల్డ్లో ఎక్కడా లేని ఒక మన ఫెసిలిటీ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ మన దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ మన కంట్రీలో ఉన్నాయి. మొత్తం ఏ స్టేట్కి ఒక స్పెషలైజేషన్ దేనికి దానికి ఉంటుంది. అదంతా చిన్నప్పటి నుంచి నేను బుక్స్లో చదవడమే కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్నాను. ఓకే, అలానే నేచర్తో కూడా కనెక్ట్ అవ్వాలనుకున్నాను. సో నేను ఈ జర్నీని దానికోసమే స్టార్ట్ చేశాను. అండ్ సైకిల్ కూడా అంటే నా థాట్స్‌లో ఫస్ట్ నేను ఇనిషియల్‌గా ఆలోచించినప్పుడు నేచర్ అనే కాన్సెప్ట్‌తో ఉన్నాను. ఈ బైక్ కానీ ఇంకోటేదో అయితే అది దానికి నేచర్ మళ్ళీ విరుద్ధమే కదా అన్నట్టు. సో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయాలి, ఎక్కువ రోజులు ఇండియాలో నేను స్పెండ్ చేయాలి, మొత్తం తిరగాలి అనే ఒక థాట్‌తో సైకిల్ సెలెక్ట్ చేసుకొని సో సైక్లింగ్‌తో మొత్తం ఇండియా తిరగడం జరిగింది. కానీ ఈ పాయింట్లో యాక్చువల్గా ఈ యంగ్ జనరేషన్లో చాలా మందికి ట్రావెలింగ్ అంటే బాగా అవేర్నెస్ వచ్చి తిరగాలని బాగా ఇష్టం ఉంది, రైట్? కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే, ఇలా సైకిల్లో నేను ఇండియా మొత్తం తిరుగుతాను అన్నప్పుడు మరి మీ ఇంట్లో వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ వచ్చిందా, లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అసలు దీనికి? ప్రతి ఏదన్నా పెద్ద జరిగే ఇన్సిడెంట్ ఎప్పుడైనా నెగెటివ్‌తోనే స్టార్ట్ అవుతది. ఓకే, సో నాకు కూడా అలానే మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ అసలు చెప్పలేదు. చెప్పకుండానే వెళ్ళిపోయాను. తర్వాత వాళ్ళే ఒక న్యూస్ ఛానెల్‌లో టెలికాస్ట్ అవ్వడం చూసి మా మమ్మీకి కాల్ చేసి ఎక్కడున్నావు ఏంటి అని అడిగితే, అప్పుడు కూడా నేను ట్రిప్‌లో అవన్నీ ఏం చెప్పకుండా జస్ట్ ఫ్రెండ్స్‌తో ఇలా వెళ్ళున్నాను, పలానా దగ్గరున్నాను, వస్తాను, సేఫ్‌గానే ఉన్నాను, ప్రాబ్లమ్ లేదు, ఏమైంది అని అడిగితే ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఏంటి అసలు నీ కథ ఏంటి అని అడిగితే అప్పుడు నేను ఇంకా తెలిసిపోయింది కదా ఇంకెందుకు అనేసి ఓపెన్ అయిపోయి చెప్పేసాను, ఇట్లా ట్రావెలింగ్కి వచ్చాను, ఏం కాదులే అని. ట్రావెలింగ్కి వెళ్ళారు ఆ టైంలో, ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఒప్పుకోకుందే. మరి ఆ స్టార్టింగ్ ఆ ట్రావెలింగ్ ఏ సైకిల్లో వెళ్ళారు? అప్పుడైతే నాన్ గేర్ సైకిల్ వెళ్ళేవాడిని. కీస్టో అనేసి ఒక కంపెనీ యూజ్ చేశాను. ఓకే, మరి ఆ సైకిల్ కొనడానికి డబ్బులు?
సో, అది దానికి ముందర చిన్న చిన్న జాబ్స్ చేసి ఓకే. దాంట్లోంచి కొంచెం సేవింగ్స్ చేసుకొని, ఓకే. దాంతో ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కొనుక్కొని చిన్న ట్రావెలింగ్. చిన్న జాబ్స్ అంటే అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, నేను యాక్చువల్‌గా ఫార్మసీ చేశాను. దాంతో పాటు ప్యారలల్‌గా డిగ్రీ గూడా చేస్తున్నాను. ఓకే. అంటే ఈ పీరియడ్‌లో ఇంట్లో వాళ్ళు అరవకుండా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి. ఓకే. సో, నేను జూనియర్ ఫార్మసిస్ట్‌గా స్టార్ట్ చేశాను. సీనియర్‌గా నెక్స్ట్ స్టెప్ ఏసాను. ఓకే. అలా నేను డ్యూటీ డాక్టర్‌గా కూడా వర్క్ చేశాను ఒక వెరీ గుడ్. క్లినిక్‌లో. హ్మ్. సో, అలా ప్రాక్టీస్‌లోనే వచ్చిన ఇన్‌కమ్‌తోనే నేను ఇవన్నీ సేవింగ్స్ చేసుకొని, అంటే ఓకే. నేను కరోనాలో మొత్తం ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కంప్లీట్‌గా నేను సర్వీస్‌లో ఉండేవాడిని. అప్పుడు సీనియర్ ఫార్మసిస్ట్‌గా వర్క్ చేస్తూ అక్కడే ఓకే. స్టోర్ ఇన్‌చార్జ్‌గా అట్లా వర్క్ చేసుకుంటా నేను హ్మ్. అట్లా స్టెప్ చేశాను. సో, అప్పుడొచ్చిన అందరూ అప్పుడు ఆ టైంలో ఇంట్లో స్ట్రక్ అయిపోయారు. బట్ నేను మాత్రం పీపుల్‌తోనే ఉన్నాను. అంటే కరోనా వచ్చిన కరోనా పేషెంట్స్ టైం. నా కళ్ళ ముందు చాలామంది చనిపోయేది గూడా నేను జూసాను. నా చేతిలో చనిపోయింది గూడా జూసాను నేను. కరోనా టైంలో. ఆ! సో, ఆ టైంలో అనిపిచ్చింది ఇదే పర్ఫెక్ట్ టైం మనం ట్రావెల్ జేయడానికి. నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఒక కలని ఈ టైంలోనే స్టార్ట్ జేయాలి అనుకోని, వన్స్ అంతా నార్మల్ అయిన తర్వాత కరోనా నుంచి బయటపడుతున్న ఒక్కొక్క ఓకే. స్టెప్‌లో సో, ఇంకా కంప్లీట్‌గా ఎక్కడికెళ్ళినా అలో ఉండేలాగా చూసుకున్నప్పుడే అదే హ్మ్. లాక్‌డౌన్ తీసేసిన తర్వాత అవును. నేనింకా ట్రావెలింగ్ స్టార్ట్ జేసేసాను. ఓకే. ఓకే. హ్మ్. అప్పటినుంచి మీరు ట్రావెలింగ్ ముందుకెళ్ళిపోయారు. చేస్తున్నాను. రెగ్యులర్‌గా ఇంకా ట్రావెలింగ్. ఓకే. హ్మ్. మీరు ఈ టైంలో హ్మ్. ఈ స్టార్టింగ్ మీరు చెప్పారు. నార్మల్ సైకిల్‌లో హ్మ్. ఎళ్ళాను, కొన్నాను. ఆ సైకిల్ ఎంత? అప్పుడది 14,000 దాకుండింది. సో, ఓకే. అప్పుడు నాకది పెద్ద విషయమే అనిపిచ్చింది. ఆ! అయినా సరే ఇంకా అంటే నా దగ్గరుండిందే కొంచెం అమౌంటు. అవును. ఆ కొంచెం అమౌంట్‌లో నేను మేజర్ పార్ట్ దీనికి ఖర్చు పెట్టేస్తే హాఫ్ పైన ఖర్చయిపోతదేమో. హ్మ్. హ్మ్. మిగిలిన దాంతోనే నేను ట్రావెలింగ్ జేయాలి. ఓకే. ఇంకా అప్పటికి నేను మీరు నమ్మరు నా ఫస్ట్ ట్రావెల్ నా ఫస్ట్ డే నా జోబీలో ఉండింది ఒక రూ. 500 నేను స్టార్ట్ జేశాను. మీ ట్రావెలింగ్ 500తో స్టార్ట్ ఆ! చేశారు. అంతే. ఓకే. సో, ఆ తర్వాత ఫస్ట్ జర్నీ ఏంటంటే నేను కన్యాకుమారి దాకా ఎళ్ళాను. హ్మ్. సో, 15 డేస్ జర్నీ అని ప్లాన్ జేసుకున్నాను. హ్మ్. ఆ రూ. 500తోనే సర్వైవ్ అవ్వాలి అన్నట్టు ఒక మైండ్‌లో ఉండింది. ఓకే. ఇంకా అయినా ధైర్యం జేసేసి ఎళ్ళిపోయాను. సో, హ్యాపీగా ట్రిప్ అంతా కొన్ని కడుపు మార్చుకున్న రోజులున్నాయి. అంటే ఆహ్, మీరు ఆ జర్నీలో 500 ఎలా సరిపోయిందసలు? తర్వాత కొంచెం కొంచెం అరేంజ్ అయింది. ఓకే. బట్ ఇనీషియల్‌గా ఫస్ట్ ఒక 4, 5 డేస్ దాకా గూడా ఆ 500తోనే నేను మేనేజ్ చేసుకోవాల్సొచ్చింది. ఓకే. ఆ! ఎందుకంటే సైకిల్ తొక్కాలంటే మనకి మోర్ ఎనర్జీ గావాలి. మోర్ హ్మ్. ఎనర్జీ గావాలంటే అది ఫుడ్ గావచ్చు, వాటర్ గావచ్చు. సరే వాటర్ అంటే బయట ఎక్కడ దొరుకుతాయి. కానీ హ్మ్. ఫుడ్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు గదా! అందుకే మనం చెప్పాలనిపిస్తది. ఇండియాలో పుట్టి అదృష్టవంతులం అంటాం. అట్లా ఓకే. ఆహ్, చాలా దగ్గరలో గూడా ఎవరన్నా దారిలో కనిపించినా గాని, ఓకే. ఫుడ్ అట్లా ఏదన్నా ఆఫర్ జేస్తారు. వాటర్ బాటిల్స్ ఆఫర్ జేస్తారు. ఓకే. సో, అందుకే ఇండియాలో మనం ఎలా అయినా బతికేయొచ్చు అంటారు గదా! దానికి నేనే గూడా ఒక ఎగ్జాంపుల్ అనుకుంటాను ఓకే. నేను. మీరు ఆ టైంలో ఎళ్తున్నప్పుడు మీకు చాలా మంది ఫుడ్ గూడా ఆ! హెల్ప్ చేసారా? ఆఫర్ జేశారు. ఆన్ ద హ్మ్. వేలో హ్మ్. కొంతమంది మా ఇంటికి రండి అని పిలిచేవాళ్ళు. వాళ్ళ ఊరు చూపించేదానికని జెప్పి తీసుకెళ్ళినప్పుడు అట్లా. ఓకే. నేను పీపుల్‌తో కనెక్ట్ అయ్యేవాడిని. సో, పీపుల్‌తో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం సర్వైవ్ అవ్వడం ఈజీ అయిపోయేది. కరెక్టే. మీరు ఈ హ్మ్. ట్రావెలింగ్‌కి ముందు హ్మ్. అంటే యాస్ ఎ సైకాలజిస్ట్‌గా నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటది. హ్మ్. హ్మ్. మనిషి పర్సనాలిటీ ట్రైట్స్ మీద. మీరసలు ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? యాంబివర్టా? 3 కలిపినట్లు ఉంటాను. అంటే ఇంట్రోవర్ట్‌గా ఎందుకంటే ఉంటారు. ఎక్స్‌ట్రోవర్ట్‌గా గూడా ఉంటారా? అంతే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడంతా గూడా ఇంట్రోవర్ట్‌గా ఉంటాను. ఓకే. ఇంకా సైక్లింగ్ చేసేటప్పుడు బయటికెళ్ళినప్పుడు ఇంట్రోవర్ట్‌గా ఉంటే కుదరదు. అవును. సో, కన్ఫర్మ్‌గా ఇంకప్పుడు ఎక్స్‌పోజ్ ఎక్స్‌ట్రోవర్ట్‌గానే ఉంటారు. అవ్వాలి, అవును. పీపుల్‌తో కలవాలి, మాట్లాడాలి. హ్మ్. సో, అలా అన్నీ మిక్సింగ్‌తో ఉంటాను. వెరీ గుడ్. వెరీ గుడ్. యెస్. మీరు చెప్పినట్టు మీరు ఆల్రెడీ ఇప్పటివరకు 3 జర్నీస్‌కెళ్లారు. హ్మ్. మరి అసలు ఈ జర్నీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు హ్మ్. అసలు మీరు ఎలా ముందు ప్రిపరేషన్ ఉంటుంది గదా! ఈరోజు ఒక చిన్న ఊరికెళ్ళాలంటేనే మనం హ్మ్. బట్టలు సర్దుకుంటాం, అన్నీ సర్దుకుంటాం, హ్మ్. అన్నీ చేసుకుంటాం. హ్మ్. మరి అటువంటిది మీరు హ్మ్. సోలోగా సైకిల్‌లో అంత దూరం హ్మ్. ట్రావెల్ చేయాలన్నప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? హ్మ్. అది కొంచెం తెలిస్తే ఇప్పుడు హ్మ్. అప్‌కమింగ్ ఎవరైనా ఇలా యెస్. మీతో సైకిల్‌తో చేయాలన్నా కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దానికి నేను టీఎఫ్ఐ బానిసని ఒక రకంగా జెప్పాలంటే. సో, ఓకే. నేను మూవీస్‌లో చూసి గూడా కొన్ని నేర్చుకున్నాను. ఇట్లా ఉంటాయి. ఇట్లా క్యాంప్ ఎయొచ్చు. ఇట్లా మనం ఈ థింగ్స్ మనం క్యారీ జేయొచ్చు అని. సో, ఆ టైంలో నేను కొంతమంది సైక్లిస్ట్‌ని గూడా అడిగాను. అప్పుడు నేను నథింగ్. కాబట్టి ఎవరు ఏం చెప్పేవాళ్ళు గాదు. అసలు నువ్వు చేసినప్పుడు మాట్లాడదాంలే అన్న
క్వెషన్‌లు ఓకే. గూడా నేను అలాంటి ఆన్సర్స్ గూడా విన్నాననమాట. హ్మ్. సో, అప్పుడు అనుకున్నాను. సో, అతనే మళ్ళీ నాతో మాట్లాడాలి అని అనుకున్నాను. ఇప్పుడు అంతా సెట్ అయింది. సో, అలా నేను మూవీస్ చూసి కొంచెం ఇన్‌స్పైర్ అయ్యాను. ఓకే. కొన్ని షోస్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. హ్మ్. సో, అట్లా నా ఫస్ట్ ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా గానీ, నేను వీటిలన్నిటిని గూడా మిక్స్ చేసుకొని ఓకే. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని తర్వాత నా ఎక్స్‌పీరియన్సే నాకు ఒక పాఠాలుగా నేర్చుకుంటా నేర్చుకుంటా వచ్చారు. ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాను. అదే ఈ జర్నీలో మీరు ఏమేమి క్యారీ చేస్తారు? ఒక 3 డేస్ అయినా మనం ఎట్లైనా ఎళ్ళిపోయినా గానీ, అంటే హ్మ్. ఎక్కడన్నా ఇరుక్కుపోయినా గానీ, మనం సర్వైవ్ అవ్వగలిగే కిట్ మాత్రం ఎప్పుడూ క్యారీ చేస్తుంటాను. లైక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, ఓకే. ఒక టెంట్, ఒక బెడ్, తర్వాత వాటర్ ఒక 5 లీటర్స్ దాకా. సో, చిన్న గ్యాస్, బ్యూటేన్ గ్యాస్ అవొస్తాయి. అవును. అవి క్యారీ చేస్తాను. ఇన్‌స్టాంట్ ఫుడ్ క్యారీ చేస్తాను. ఇట్లా హ్మ్. సో, ప్రతీది మనం ఏదన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు గూడా వండుకునేటట్లు. ఓకే. ఈవెన్ 1 డే, 2 డేస్ కూడా తినకుండా ఉండగలుగుతాం. సో, హ్మ్. వాటర్ తాగేసి అట్లా మరి 1 డేస్, 2 డేస్ తినకుండా ఉంటే హ్మ్. ఆ బాడీలో ఎనర్జీ రావాలిగా సైకిల్ తొక్కడానికి? అదంతా కూడా మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటది నన్నడిగితే మాత్రం. వండర్‌ఫుల్. ఆ! హ్మ్. అంటే మనలో ఎనర్జీ తినే హ్మ్. ఫుడ్ నుంచే కాదు, మన హ్మ్. మైండ్ సెట్ నుంచి కూడా వస్తుంది. కన్ఫర్మ్‌గా. ఎందుకంటే అది మనం రియల్లీ ఇట్స్ చెయ్యాలి ట్రూ. అవును. లైక్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళనడిగితే ఇది చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అంత పెద్దది ఎవరు ఎక్కనోళ్ళు ఎలా ఎక్కుతారు అంటే అద్ అది మన ఎంత అయినా గాని అది మైండ్ సెట్ వల్లే సాధ్యం అవుతది. యెస్. మీరు చెప్పినట్టే ఆల్రెడీ హ్మ్. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ కంటే ముందే మన హ్మ్. 'సూర్యప్రకాష్' వీడియో కూడా రిలీజ్ అవుతుంది. హ్మ్. లాస్ట్ టైమ్ మన మౌంటైనర్ హ్మ్. అవును. ఫ్రమ్ తెలుగువాడిగా నెల్లూరు నుంచి. అవును. తను కూడా ఇదే మాట అన్నాడు. హ్మ్. "అన్నయ్య ఫిజికల్ స్ట్రెంత్ ఎంత ఇంపార్టెంటో హ్మ్. దానికంటే ఇంటూ 5 టైమ్స్ మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. హ్మ్. ఎక్కడైతే మనం భయపడతామో, ఎక్కడైతే మన వల్ల కాదు అన్న ఒక సెల్ఫ్ డౌట్ వస్తే మాత్రం మనిషి అక్కడే తిరిగి కూడా రాడు" అని రాదు. చెప్పాడు. ఆ! మీరు చెప్పిన 'సూర్యప్రకాష్' అన్న గూడా ఆహ్, నా లైఫ్‌లో ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ గూడా ప్లే చేశాడు నిజంగా. వెరీ గుడ్. ఎందుకంటే నేను ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అతను అప్పుడే మౌంట్ ఎవరెస్ట్ దిగొచ్చాడు. అండ్ ఒక కోయిన్సిడెన్స్ ఏందంటే నా ఫస్ట్ జర్నీ నా లైఫ్‌లో నేను స్టార్ట్ చేసింది సక్సెస్ అయిన జర్నీ. ఆ అన్న మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి దిగింది ఓ 3 ఇయర్స్ సంథింగ్ యానివర్సరీ అలాగా మే ఓకే. 16థ్. సో, హ్మ్. అప్పుడు అన్న అచీవ్ చేశారు. నేను అప్పుడు స్టార్ట్ చేశాను. సో, ఓహ్! అట్లా మా ఇద్దరికి గూడా మంచి గుడ్. బాండింగ్ ఉంది. సో, వెరీ గుడ్. అట్లా. హ్మ్. సూపర్. నా ఇనాగ్రేషన్‌కి గూడా 'సూర్యప్రకాష్' అన్న వచ్చారు. అంటే అవునా? నన్ను ఓకే. అప్పుడు మా పేరెంట్స్ ఇంకెవరు సపోర్ట్ చేయని టైంలో గూడా అతనొచ్చి ఇనాగ్రేషన్ చేశారు. సో, అదొక మంచిదనిపించింది. వెరీ గుడ్. ఏదైనా ఒక పని అనుకుంటే, హ్మ్. మనం ముందుకెళ్ళి హ్మ్. మళ్ళీ చాలా సార్లు వెనక్కొచ్చేస్తాం. సార్ నేను ఈ పని అనుకుంటే చేయలేకపోతున్నాను. ఇలా హ్మ్. చాలా డిఫికల్టీస్ ఉంటాయి. హ్మ్. రైట్? హ్మ్. మరి అటువంటిది మీ జర్నీలో ఏమైనా జరిగాయా? అనుకుంది జరగకుండా, హ్మ్. లేకపోతే మళ్ళీ వెనుదిరిగిపోవడం ఇలాంటివేమన్నా? హ్మ్. ఒక మిడిల్ క్లాస్‌గా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి దాన్ని చాలా చాలా సార్లు ఫేస్ చేసుంటాను. బట్ నా సైక్లింగ్ జర్నీలో నేను 1 ఇయర్ బిఫోర్ ఏదైతే నా ఫస్ట్ జర్నీ సక్సెస్ అయిందో, దానికి 1 ఇయర్ బిఫోరే నేను ఒక అటెంప్ట్ చేశాను. అప్పుడు ఓకే. కూడా సేమ్ మా పేరెంట్స్‌కి ఇట్లా ఫ్రెండ్స్‌తో వెకేషన్ ఎళ్తున్నానని చెప్పాను. హ్మ్. ఒక 1 వీక్ రానని చెప్పాను. సో, హ్మ్. ఇంక అప్పుడు అసలు మైండ్ సెట్ ఏందంటే, అప్పుడు కంప్లీట్‌గా ఎళ్ళిపోవాలి. ఒక 3 ఇయర్స్ రాగూడదు. హ్మ్. ఆ ఫోన్స్ అన్నీ కంప్లీట్‌గా ఆపేసుకోవాలి. ఇండియా తిరిగేయాలి. ఏదైతే అదైంది. ఎక్కడైనా వర్క్ చేసుకొనైనా ఓకే. ట్రావెల్ చేయాలి అనే ఒక మైండ్ సెట్‌తో స్టార్ట్ చేశాను. అప్పుడు తీసుకున్న సైకిల్ అదే. హ్మ్. అప్పుడు ఇంకా నాతో ఒక ఫ్రెండ్ వస్తానని చెప్పి, హ్మ్. ఇంకా రేపు మార్నింగ్ బయలుదేరాలి అన్నప్పుడు హ్మ్. తను స్విచ్ ఆఫ్ చేసేసాడు. సో, అయినా సరే నేనెళ్ళాలి అనుకోని మైండ్‌లో ఫిక్స్ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాను. ఒక మాది నెల్లూరు. నెల్లూరు నుంచి గూడూరు అనే ఒక 40 కిలోమీటర్స్‌లో వస్తది. సో, అక్కడికెళ్ళే మిడిల్‌లోనే మన్బోలు ఆ ఏరియా అప్పటికసలు నథింగ్ ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు. అసలు ఫిజికల్‌గా గాని అసలు ఏం మెయింటైన్ చేయలేదు అసలలాగా. వెళ్ళి అక్కడ ఒక బస్ స్టాండ్ దగ్గర నేను స్టే చేసినప్పుడు నా లైఫ్‌నే అది ఒక చేంజ్ చేసిన మూమెంట్ అది. ఎప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఎలా మంచిగా తిరుగుతా ఉంటాం ఫ్రెండ్స్ గాని అవును. అలా. సడెన్‌గా ఒక్కసారిగా ఒంటరిగా ఆ రోజు స్టే చేయడం, ఆ బస్ స్టాండ్‌లో పడుకోవడం. ఒక లారీ అతనొచ్చి పక్కనే సిగరెట్ తాగుతుంటేనే నాకు భయమేసేసింది. సో, ఏం చేస్తాడా ఏమో అనేసి. హ్మ్. ఇప్పుడు ఇంకా ఎందుకో ఏమైందో గాని వెంటనే నా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడికొచ్చారు. ఏదో ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడానికి దగ్గరే అని జెప్పేసి. ఓకే. వాళ్ళు నా అవతారం జూసి చెమటలు కక్కేసి మొత్తం ఒక ఒక వైబ్‌లో ఉండేనంట టెన్షన్‌గా అలా.
వెంటనే ఇంక చేయలేవులేరా వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకెళ్ళిపోతే నేను కూడా ఒక టైమ్ ఆఫ్ పీరియడ్‌లో వాళ్ళకి యాక్సెప్ట్ చేసేసి వెళ్ళిపోయాను. వెనక్కి వెళ్ళిపోయాను. ఇంక నేను చేయలేనేమో, ఇంక నా వల్ల కాదేమో, ఇదంతా కూడా ఒక కలేనేమో అనుకోని వెనక్కి వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోయి ఇంక సైలెంట్‌గా ఇంటికెళ్ళిపోయాను. మమ్మీ వాళ్ళు "ఏమిరా ట్రిప్ అన్నావంటే" "ట్రైన్ మిస్ అయిపోయిందిలే" అని చెప్పేసి సైలెంట్‌గా అన్నీ ఎక్కడ తీసినయి అక్కడ ఇంట్లో పెట్టేసి వచ్చాను. దాని తర్వాత నియర్లీ ఒక 4 మంత్స్, 5 మంత్స్ గ్యాప్ తీసుకొని మెంటల్‌గా బాగా స్ట్రాంగ్ అయిపోయి, అది ఇందాక మీతో చెప్పాను కదా! సో, మెంటల్‌గా లేకపోతే ఎంత ఎనర్జీ ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉన్నా కూడా వేస్టే. ఓకే. అక్కడి దాకా పోయి కూడా వెనక్కొచ్చేసాం. ఒక 40 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేశాను అంతే. సో, వెనక్కొచ్చేయాల్సొచ్చింది. దాని తర్వాత మళ్ళీ నేను గెయిన్ అవ్వడానికి 4 మంత్స్ టైం పట్టింది. సో, అప్పుడు ఒంటరిగా ఉండి ఒక ఇంట్లో వాళ్ళతో కొంచెం అప్పటిదాకా అటాచ్‌మెంట్స్ అన్నీ ఉంటాయి కదా! అన్నీ అవును, అవును. సడెన్‌గా ఎళ్ళిపోతాయి కదా! సో, వాటిలన్నిటికి కూడా ప్రిపేర్ అయిపోయి, ఇంక ఇదే మనది. ఇంక ఇలానే మనం ట్రావెల్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో, స్ట్రాంగ్ అవ్వాలి మైండ్ అని చెప్పేసి ఇంకా ఫుల్‌గా కొన్ని రోజులు ఒంటరిగా నైట్స్ స్పెండ్ చేయడం, బయట స్పెండ్ చేయడం ఒంటరిగా. ఓకే. బీచెస్ దగ్గరికి అలా వెళ్ళిపోయి ఒంటరిగా స్పెండ్ చేయడం. హ్మ్. హ్మ్. చిన్న హ్మ్. చిన్న దగ్గరలో ఉండే విలేజెస్‌కెళ్ళడం. అలా చేయడం స్టార్ట్ చేసి, ఇంకా అలా నెక్స్ట్ నేను స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా అయితే వెనకడుగేయలేదు. కానీ ఫస్ట్ స్టెప్పే ఫెయిల్యూర్. అంతే. కానీ ఆ ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోయి ఉంటే ఆ! మేబీ ఈరోజు అదే ఫార్మసీలో వర్క్ చేసుకుంటా ఉండేవాడిని. ఓకే. వెరీ గుడ్. అంటే లైఫ్‌లో ఆ ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎవరైతే ఓవర్‌కమ్ చేయగలుగుతారో ఖచ్చితంగా అక్కడ సక్సెస్ ఉంటది. అవును. కానీ ఖచ్చితంగా. ఆ ఫస్ట్ ఫెయిల్యూర్‌ని చూసే లైఫ్‌లో భయపడిపోయి మన వల్ల కాదేమోలే అని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. మేబీ మీ జర్నీయే కాదు లైఫ్‌లో చాలా జాబ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకుంది అచీవ్ చేయడం కావచ్చు, లేదా ఒక కొత్త బిజినెస్ కావచ్చు, వీటన్నిటిలో ఫస్ట్ ఫెయిల్యూర్ వస్తది. అవును. కానీ దానికి నిజంగా తట్టుకొని నిలబడిన వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఏదైనా టైం డిసైడ్ చేస్తది. లైఫ్‌ని ఎవ్వరికైనా సరే టైం అనేదే డిసైడ్ చేస్తదని నేనెప్పుడు ఓకే. బాగా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఓకే. టైం డిసైడ్ చేసినప్పుడు మనం దానితో సపోర్ట్ చేస్తే మీరన్నట్టు ఎక్కడో ఉంటాం. లేదంటే అవును. అబ్బో! మన వల్ల కాదులే అనుకుంటే టైం వచ్చి కూడా హ్మ్. అప్పుడు మనం చేయలేకపోతే అది అది రియల్‌గా ఫెయిల్యూర్ అది. రియల్ ఫెయిల్యూర్ అది. అది. అవును. హ్మ్. వెరీ గుడ్. ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు యుటిలైజ్ చేసుకోలేకపోతే. చేసుకోలే.